చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథం ప్రధాన వార్తలు. దేశంలో 3758 చేరిన కోవిడ్ కేసులు. కోవిడ్పై అప్రమత్తం. అందుబాటులో మాస్కులు, పీపీఈ కిట్లు. ఆసుపత్రుల్లో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలి. వైద్యాధికారులకు మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశం. వైద్య ఆరోగ్య శాఖలో బదిలీలు జూన్ 19లోగా పూర్తి చేయాలని ఉత్తర్వులు. 15,000 మందికి పైగా బదిలీకి అవకాశం. 2 ఏళ్ల తర్వాత ప్రక్రియపై సర్వత్రా ఆసక్తి. ఒకే చోట 5 ఏళ్లుగా చేస్తున్న వైద్యులకు తప్పనిసరి. బదిలీ నిర్ణయాలపై శాఖాధిపతులే బాధ్యులు. చీచి ఇవిగో మీ పైశాచిక చేష్టలు. వైసీపీ క్రిమినల్ ఐడియాలజీ దౌర్భాగ్యం. 6 సూత్రాలపై నీలి మీడియాలో వక్ర భాష్యాలు. మాజీ మంత్రి చంద్రమోహన్ రెడ్డి మండిపాటు. త్వరలోనే తాడేపల్లి ప్యాలెస్ కి సిట్ బృందం. గొడ్డలి పోటు వేసిన వాడు ఏమైనా చేయగలడు. మహానాడు విజయం ఓర్వలేకే విమర్శలు. కడపలో స్టీల్ ప్లాంట్ తో ఉద్యోగాల వెల్లువ. స్వచ్ఛాంధ్ర చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి వెల్లడి. ప్రజలకు వెన్నుపోటు పొడిచిందే జగన్ రెడ్డి. జూన్ 4న సైకో పాలనకు తద్దినం రోజు. గత 5 ఏళ్లు హామీలు మరిచి ప్రజలకు వెన్నుపోటు. మంత్రి డోలా బాల వీరాంజన స్వామి మండిపాటు. వైసీపీ పైశాచకత్వం అంటూ మండిపడ్డారు మంత్రి నారా లోకేష్. ఇబ్రహీంపట్నంలో వైసీపీ కార్యకర్తల పైశాచకత్వంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ప్రజలు తిరస్కరించిన వాళ్ళ తీరు మారలేదు. మైలవరంలో మాజీ మంత్రి ఇంట్లో శుభకార్యానికి వచ్చి వాళ్ళు చేసిన పిచ్చి చేష్టలను తీవ్రంగా ఖండిస్తున్న మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట శుభకార్యానికి వచ్చిన వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. ఆ మార్గంలో వెళుతున్న ఓ చిన్నారి సైకిల్ లాక్కుని దారుణంగా ప్రవర్తించారు. సైకిల్ని గాల్లో తిప్పి నేలకేసి కొట్టి కాళ్లతో తొక్కుతూ పైశాచిక ఆనందం పొందారు. ఓ పక్క ఆ పసిగుడ్డు ఏడుస్తున్నా పట్టించుకోకుండా దుశ్చర్యకు పాల్పడ్డారు అంటూ దీనిపై ఆ ఘటనకు సంబంధించిన వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. అబ్బే వాళ్ళేమీ మారలేదు, మారరు కూడా. ఏ ముహూర్తాన సైకో అని పెట్టామో ఆ పేరును సార్థకం చేసుకోవడానికి నిరంతరం పని చేస్తూనే ఉంటారు. అందుకే నాటికి నేటికి ఎప్పటికీ అదో సైకో పార్టీ. వాళ్ళకి సైకో నాయకుడు జగన్ రెడ్డి. ప్రజలు బుద్ధి చెప్పినా మారని వాళ్ళ ఆలోచనలను, ఆ పసిగుడ్డి చేతి నుంచి సైకిల్ లాక్కొని దాన్ని తొక్కుతూ విరగొడుతూ చేస్తున్న వికృత చేష్టలను సమాజం మరింతగా అర్థం చేసుకోవాలని ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నానని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ పసిగుడ్డుకి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు స్థానిక నేతలు కొత్త సైకిల్ కొని ఇచ్చారు.